తినమ్మా ఆను. ఏయ్ గిన్నెలో పాలేవే. పులుసు కారంగా ఉందని పాలు పోసి తినిపిస్తున్నాను. ఆన్రా పాలన్నం పెడతావా? పాలన్నం నా జీవితాన్ని నాశనం చేసిన వాడు, ఇంతవరకు ఫస్ట్ నైట్ జరగకుండా చేసిన వాడు, వీడికి పాలన్న కావాలా? పాలన్నం ఏంటా నా కొడుకు కొడుతున్నావు? ఏంటి నీ కొడుకా? అవునయ్యా నా కొడుకే. అద్దెకిచ్చానయ్యా. ఏంటి అద్దెకి తీసుకొచ్చిన కుర్రాడా? తారు డబ్బాలాగా ఒకడు వచ్చాడు, రోజుకి 50 రూపాయలు ఇస్తాను, నేను చెప్పినట్టు వినాలని తీసుకొచ్చాడు. ఇంతవరకు అద్దె ఇవ్వలేదు. నువ్వేమో మా అబ్బాయిని చావు కొడుతున్నావే. ఇట్రారా, ఇంకోసారి మీ అబ్బాయిని అద్దెకిచ్చావో మాడు పగిలిపోతే ఈ ఏరియాకే రాకూడదు. పోరా. అతే చూసావా, నీ ముళ్ళబంది తమ్ముడు నాకు ఫస్ట్ నైట్ జరగకుండా చేశాడు. పోవే ముసల్దానా, నేను ఫస్ట్ నైట్ చేసుకునే తీరాలి. రాత్రి కానీరా. నో, అంతవరకు ఆగలేను. నేను ఫస్ట్ పగలే చేసుకుంటా. చిలకమ్మా వెళ్ళి రెడీ అవ్వు. ఇట్లాంటి పని చేశాడే, మనం ఏం చెయ్యాలి? ఏంట్రా ఇది? స్వామి ఇదేంట్రా ఇది? పందులకు పెట్టే బాంబు అండి. పందికి పెట్టే బాంబా? అవును స్వామి. అన్నా రారా రారా, నీకోసం ఎదురు చూస్తున్నా. ఏంటన్నా ఇది? నేను నా పెళ్ళం గుడికి వెళ్ళటానికి హుండీలో డబ్బులేసి ఉంచాంరా. సరే 2 వళ్ళే వండే. వడగా ఇస్తా ఇస్తా. ఇవరా వడలు. డబ్బులు వద్దు వద్దు, పైకి వెళ్ళడానికి వడలు ఎందుకురా? పోరా. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తావు. సరే వెళ్ళు. వస్తా. రే మీరెవ్వరూ డబ్బులు ఇవ్వద్దు, హ్యాపీగా వెళ్ళండి. ఈ రోజు నాకు పండగేరా. చాలా సంతోషం స్వామి. చిలకమ్మా చిలకమ్మా, ఏంటయ్యా? ఇక మీదట మన జీవితంలో అంతా హ్యాపీయే, అంతా సంతోషమే. మన ఫస్ట్ నైట్ కి అడ్డంగా ఉన్నాడు మీ పంది మామ. అవును. వాడికి పంది బొమ్మ కొనిపెట్టి వాడికే ఇచ్చి పంపించా. ఈ పాటికి డమ్మా. ఎవరాది? త్వరగా రా అన్నా. రేయ్ నువ్వట్రా, ఏంటి ఇక్కడికి వచ్చావు? నన్ను క్షమించన్నా. క్షమించా పోరా. తొందరపడకన్నా. తొందరగా రా పో. లేదన్నా, నేను ఎప్పుడు దొంగతనం చేసినట్టు మీ ఇంటి ఉండిని దొంగిలించానన్నా. ఏం పర్వాలేదు వెళ్ళరా. నా మనసు ఒప్పుకోలేదన్నా. అయినా పర్వాలేదు వెళ్ళరా. అందువల్ల ఉండిని ఇక్కడ ఉండదు వెళ్ళరా. అందువల్ల ఉండిని ఉండిలో బాయిలర్ లో పెట్టాను. ఈ ఎద్దు 52 పోటీలో గెలిచింది. ఎద్దు అంటే ఇలాగా ఉండాలరా. ఇక్కడే వాయించాలరా. వాయించండి. రండిరా వాయించండి రా. అదే మన ఊరు గ్రామ దేవత జాతరలో అగ్నిగుండం ఏర్పాటు చేస్తున్నారు. లేవండి. ఏంటమ్మా ఈ టైంలో? ఆ చంద్రాయుడు గారు ఊళ్ళో వాళ్ళు కలిసి మీ మీద ఏదో కుట్ర పంతున్నారండి. ఊరు బయట ఉన్నారు, మీరు త్వరగా రమ్మితే. ఎవడ్రా తలుపు మూసింది? తలుపు తీయండిరా, తీయండిరా.
అంతా సవ్యంగా జరిగిందా? జరిగిందండి. జాగ్రత్తగా ఉండండి. అన్ని పనులు చేసేసామయ్యా. అయ్యగారు వస్తున్నారు, ధర వదలండి, ధర వదలండి, వదలండి. ఏమయ్యా రామయ్య, ఇక్కడ ఏం జరిగింది? ఈ ఇంట్లోకి దొంగ దూరాడని అందరూ చెబుతున్నారు. తాళం వేసాం, తాళం తమ్ముడి దగ్గర ఉంది. సీతయ్య, వెళ్ళి తలుపులు తెరు. వద్దు వద్దు అని బతిమాలినా నిన్ను పాడు చేశాడా? చివరికి నిన్ను కూడా నాశనం చేశాడా? ఒరే రామరాజు, ఒక మూగ పిల్లను కూడా వదిలిపెట్టలేరు కదరా. ఇది ఎప్పట్లాగా జరిగే సాధారణ విషయమే. దీనికోసం మీరు అందరూ వచ్చారా? వెళ్ళండ్రా. అయ్యా ఆగండి. ఆ రోజు ఇదే తప్పు జరిగినప్పుడు మీ బాబాయ్ గారు పిల్లని పెళ్లి చేశారు కదా, ఈ రోజు ఆయన కొడుకుని వదిలిపెడతారా ఏంటి? ఏంటి నేను చెప్పేది కరెక్టేనా? అయ్యగారు పంచాయతీలో ఒకే తీర్పు ఉంటుంది. కొరడా తీసుకురారు. ఇక నేను తట్టుకోలేనమ్మా. భగవంతుడా, ఎందుకు నాకు ఈ శిక్ష? ఇందుకేనా ఎన్నో నోములు వచ్చి గుళ్ళు గోపురాలు తిరిగి కొడుకుని కన్నా? అక్కడ ఆగలా. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడితే నువ్వైనా ప్రాణాలతో ఉండాలి, లేదా నేనైనా ప్రాణాలతో ఉండాలి. ఆపండి నాన్న, ఇంతకాలం మీ మాట కట్టుబడి ఉన్నది చాలు. ఊరంతటికి న్యాయం చెప్పే పెద్ద మనిషి నాయుడు గారు నన్ను ఒక్క మాట ఏమైంది ఏంటి అని అడిగారా? నిన్నెందుకు అడగాలి? నీ కన్న తండ్రిని చెయ్యెత్తి కొడతావట్రా? నా భర్తని నా కళ్ళ ముందు కొట్టడానికి నీకెంత ధైర్యం రా? పోరా బయటికి, పోరా బయటికి. ఈ ఒక్క నిమిషం కూడా నువ్వు ఎక్కడ ఉండకూడదు. పోరా. నాన్న, నేను కొట్టడానికి చెయ్యెత్తలేదు నాన్న, నేను అడ్డుకోవడానికి చెయ్యెత్తాను. నాన్న, నిజంగా నేను కొట్టడానికి చెయ్యెత్తలేదు. మిమ్మల్ని నేను దైవంగా భావిస్తున్నాను. ఊరు నన్ను నమ్మకపోయినా నాకు బాధ లేదు నాన్న. కన్నా తండ్రి నన్ను నమ్మలేకపోతే ఇంకెవరు నాన్న నన్ను నమ్ముతారు? నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. క్షమించండి నాన్న. అమ్మా, చెప్పమ్మా. అమ్మా, నాకు ఎలాంటి భర్త రావాలని కోరుకున్నానో అలాంటి భర్త నాకు వచ్చారు. ఎన్ని రోజులు ఆయన అర్థం చేసుకోకుండా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నన్ను క్షమించమ్మా. ఆ అమ్మ క్షమించదు కమల, నేనే నిన్ను క్షమించాలి. ఎవరు అనుకున్నావు కమల? నేనే వెంకటనాయుడిని.